1937లో అప్పటి ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రి సయ్యద్ గారు నమాజ్ చదవడం కోసం అని చెప్పేసి మధ్యాహ్నం 2 గంటలు అసెంబ్లీని ఆపేసేసేవాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ మధ్యాహ్నం నుంచి అసెంబ్లీ నడిచేది కాదు. హిమంత బిశ్వశర్మ వచ్చిన తర్వాత ఆ పద్ధతిని లిఫ్ట్ చేసేసి ప్రొడక్టివిటీని పెంచడం కోసం అని చెప్పేసి కంటిన్యూస్గా సభ నడిచేటట్టుగా దాన్ని ఆ విధానాన్ని ఎత్తేశారు. ఇది బీజేపీ ఏతర పార్టీలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా దుయ్యబడుతున్నాయి. అయితే విశ్వశర్మ వాదన ఏంటంటే, ఎవరైతే నమాజ్ చదవాలనుకుంటున్న వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళి వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని